అందరూ ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. మహాపరిశుద్ధుడా గొప్ప దేవా, మీకే స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. గడిచినటువంటి నాయన నెలలన్నీ కూడా జూలై మాసం వరకు కాపాడి ఆ జూన్ మాసం వరకు జూలైని మీరు మాకు అనుగ్రహించారు. ఇది నీ కృపయ్య. ఈ నెలలో ఇది మొదటి పునరుత్థాన దినము. ఈ భక్తులుగా సమకూరున్నాం. పొడవటి పాటలు ఆరాధనలో మహిమపరిచాం. సందేశంలో పెడుతుండగా మీ సులుచాటు మరుగుపరుచుకుని దేవా, మీ ఆత్మచేత అభిషేకించండి. నాతో మాతో అందరితో మాట్లాడు ప్రభువా. మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. దివారాత్రములు కంటి పాపవలే కాచి, దివారాత్రములు కంటి పాపవలే కాచి, యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో మరి ఇక్కడ ఈ ప్రవక్త ఈ విషయాన్ని చెబుతున్నాడు. యూదా దేశంలో ప్రజలు ఈ కీర్తన పాడబోతున్నారు. ఎందుకంటే బలమైన పట్టణం ఒకటి ఉండదు మనకి. రక్షణను దానికి ప్రాకారములుగాను పురుషులుగాను ఆయన నియమించి ఉన్నాడని ఇక్కడ ఈ పట్టణము అనబడేటటువంటిది చూస్తే మాకు ఇశ్రాయేలు విషయంలో పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఇశ్రాయేలు విషయంలో ఆ పట్టణము వారు పోగొట్టుకున్నటువంటి యెరూషలేము పట్టణం ఒకటి. మరొకటి మరి సర్వ మానవాళి కొరకు ఆయనను దేవుని అంగీకరించిన ప్రజల కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి పట్టణం. ఆ దినాల్లోనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కదా, ఆ రోజుల్లోనే వారు ఏం చేశారంటే హెబ్రీయులకు రాసిన పత్రిక మనము 11వ అధ్యాయంలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూస్తే 9, 10 ఆ వచనాల్లో చదువు. హెబ్రీ అదే 11 కదా, 11, 9. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైన. ఏలయనగా అది దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచు ఉండేను. మరి 16 చూడండి. 16 వచనంలో అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన
దేశమును కోరుచున్నారు. అందుచేత వారి దేవుని అనిపించుకోవడానికి దేవుడు వారిని గూర్చి సిగ్గు దేవునికి ఏమైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి, అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక ఉన్నతమైనటువంటి పట్టణము ఏమిటి? అసలైన పట్టణాన్ని అప్పుడే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చూచారు. చూసి అసలు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు వారు కనాను అనబడే వాగ్దాన దేశంలో ఎట్టున్నారు, పరదేశులుగా ఉన్నారు. ఈ పట్టణం మనది కాదు, ఇది నిలవరం కాదు, ఇది స్థిరమైనది కాదు. అసలైన సిసలైన పట్టణం ఉంది, అది పరలోక పట్టణం. చూసారా? దాని కొరకు వారు నిరీక్షించారు, దాని కొరకు వారు సిద్ధపడ్డారు, ఆ పట్టణం కొరకు వారు ఆరాటపడ్డారు. అలాగే మోషే కూడా 26 వచనంలో 26, 27 వచనాల్లో చూస్తే ఫరో కుమారుడుగా ఉన్నటువంటి ఈయన మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు. ఏదైనా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన కూడా పరలోక పట్టణమందు భక్తులకు ఏ బహుమానము కలుగుతుందో పొందుకోగలరో దాని మీద ఆత్మనేత్రాలు తెరవబడి దాని మీద దృష్టి ఇచ్చాడు. ఆ పట్టణం అన్నమాట. ఈ పట్టణము యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ప్రవక్త తెలియచేస్తున్న ఈ పట్టణము ఒకటి, యూదులు లేక ఇశ్రాయేలీయులు తమ అవిధేయతను పోగొట్టుకున్న తమ దేశంలో ఉన్న యెరూషలేము పట్టణము. అలాగే భక్తులెల్లరికూ దేవుడు దాచినటువంటి పరలోక పట్టణం. ఈ పట్టణాన్ని గురించి ఆయన ప్రవచిస్తున్నాడు. పాత నిబంధన కాలంలో అక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ పట్టణాన్ని, దైవజనుడైన మోషే ఆ పట్టణాన్ని, అలాగే మనం ఇంకా చూస్తే మరి కోరహు కుమారులు ఆ పట్టణాన్ని, అలాగే దావీదు భక్తుడు ఆ పట్టణాన్ని చూచాడు మనోనేత్రాలతో. కొత్త నిబంధనకు వచ్చేసరికి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ పౌలయ్య కూడా చూశాడు. ఆయన కూడా మధ్యాకాశానికి వెళ్ళాడు కదా. యెహోవా గారు అలాగ ఆత్మవశుగా వెళ్ళిపోయాడు. భక్తులు అనేకులు తన ఆత్మ పరమందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ పౌలయ్య జీవితంలో మనకు అర్థమయ్యేటట్లుగా 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో తెలియజేస్తున్నాడు. మంచి ఆ పై నుంచి మనం చూద్దాం. ఇంకా దేవుడి చదువుకుంటూ వస్తే, అయితే మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే చూడండి, ఇక్కడ ఈ భక్తుడు నేను ఇన్ని సంవత్సరాలు ఇంకా బ్రతుకుతాను, మీరేం భయపడద్దు, నేను 100 సంవత్సరాలు బ్రతుకుతాను, అన్ని సంవత్సరాలు బ్రతుకుతానని ఈ లోకంలో బ్రతుకుని గురించి, బ్రతకడాని గురించి ఆశించడం లేదు, అది ఇష్టంగా చెప్పడం లేదు. ఏమంటున్నాడంటే నేను ఇప్పుడే ప్రాణార్పణముగా, అది ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది గొప్ప కాదు. ఏమండి, గొప్ప కాదు. ఎంతకాలం దేవుల్లో ఉన్నది, ఏ రీతిగా మన జీవితాలను హానోకును కూర్చుని అక్కడ రాస్తే, హానోకు జీవితంలో ఆయన 365 సంవత్సరాలు జీవించారు. 65 సంవత్సరాలు దూరంగా ఉన్నారు, 300 సంవత్సరాలు దేవునితో
నడిచారు. చూడండి, తాను దేవునితో నడిచినటువంటి జీవితమే దీవెనకరమైంది, ధన్యకరమైంది. అలాగే ఈ లోకంలో మనం బ్రతికేమనుకోండి, 70-80 సంవత్సరాలు అయితే ఏం ప్రయోజనం? ఈ లోక బ్రతుకు దేవుని కొరకు బ్రతకాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. దేవునిలో బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవునికి సాక్షిగా బ్రతకాలి, ఆయన సన్నిధానంలో పవిత్రంగా బ్రతకాలి, ఆయనకు మహిమకరంగా బ్రతకాలి, ఆయన చిత్తములో బ్రతకాలి. ఇదే రియల్ లైఫ్ అన్నమాట. సరైన జీవితము ఏమిటంటే ఇది జీవితం. కొంతమంది ఎన్నో సంవత్సరాలు ఉంటారు, దేవునికి రవ్వంతా పనికిరారు. వాళ్ళు సాక్షులుగా బ్రతకరు, మహిమకరంగా బ్రతకరు. వారు ఏది కూడా దేవుని కొరకు ప్రయోజనకరంగా సద్వినియోగపరచు. ఏమిటి? సద్వినియోగపరచు. అంతకు జీవితం అంతా కూడా లోకంతోనే పెనవేయబడతా ఉంటుంది, లోక సంబంధంగానే బ్రతుకుతూ ఉంటారు కదా. వారు బ్రతికేందంటే ఇంకా బతకాలి ఏంటంటే తినాలి, తాగాలి, లేకపోతే ఏదైనా పిల్లలకి ఇవ్వాలి, దేవుని కొరకు ఇవ్వాలి, దేవుని కొరకు చేయాలి, ఏమండి, దేవుని కొరకు నిలబడాలి, దైవరాజ్య వ్యాప్తిని చేయాలనేటటువంటిది లేదు. పౌలయ్య ఒక ఉన్నతమైన ధనవంతుడయ్యుండి, మతనిష్ట కలిగినటువంటి వాడయ్యుండి, దేవుని ఎరిగిన తర్వాత, దైవ దర్శనం కలిగిన తర్వాత తమ కలిగిన సమస్తమును సువార్త సేవ కొరకు వ్యయపరిచారు. అతని జీవితంలో ఉన్నదంతా సేవ కొరకు సమర్పణ చేసి ఆయన యేసుప్రభువు ఎలాగంటాడు, నక్కలకి గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికి రవ్వంతటి స్థలము లేదన్నట్లుగా పౌలు గారి జీవితంలో ఇలాగ క్రీస్తును పోలి నడుచుకున్నాడు. ఇలాంటి వారి జీవితాలు అనేకమైన జీవితాలను వెలిగిస్తాయి. అది దేవుని కొరకు జీవించాలి. కనుక ఇక్కడ పౌలు భక్తుడు, అబ్బా నేను ఇంకా చాలా సంవత్సరాలు బ్రతుకుతాను అంట్లా, ఇప్పుడే నేను పానార్పణముగా పోయబడుచున్నా, నేను వెడలిపోవు కాలము హ్యాపీగా చెబుతున్నాడు. ఎందుకంటే నా సొంత ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పుడు దాకా అద్దెంట్లో ఉన్నాను. నేను చక్కగా ప్రభులో జీవించిన జీవితము, శ్రమానుభవము కదా, భక్తి బ్రతుకు, పరిశుద్ధత, యథార్థత, ఈ పోరాటము, ఇవన్నీ కూడా నేను చేసి, నేను నాటి, నేను శ్రమపడినటువంటి విధానము పరమందు నా కొరకు మంచి నివాసాన్ని ఏర్పాటు చేసినది. ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను నా రాజ్యానికి, నా తండ్రి రాజ్యానికి వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. అదే కాబట్టి నేను చనిపోతున్నాను రొట్టెకి చెప్పడం లేదు. నేను చనిపోతున్నాను, నాకు ఒక ధైర్యము, ఒక ధీమా, ఒక నిరీక్షణ ఉంది. అదేమిటంటే నేను దేవుళ్ళో ఉండి మంచి పోరాటము పోరాడితిని. పరుగు అదే పోరాటం, వంకర పోరాటంగా. ఎందుకంటే ప్రసంగి అంటాడు, నాయన మనం ఈ లోకంలో అది మంచి కానీ చెడు కానీ, ఏది చేసినా మంచి కానీ చెడ్డ కానీ, ఏది చేసిన ప్రతిదానికి దేవుడి దగ్గర ఏమనంట లెక్క అప్పగించాలి. ప్రతిదానికి తీర్పు ఉంది. కొన్ని మనం మంచి అనుకుంటాం, అది ఇతరులకి నష్టాన్ని, నాశనాన్ని కలుగు చేస్తుంది. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాయని కదా. నేను కూడా సేవ చేస్తున్నానని మందిరం పెడితే అది మంచిగా? అది క్రమమా కదా. నేను కూడా దైవ సేవకుడు అని ఇంకెక్కడో వెళ్ళి దేవుని సంఘాన్ని డిస్టర్బ్ చేస్తే అది నియమమా? ఇలా కొన్ని ఉన్నాయి. ఇవి విశ్వాసులుగా మీకు కూడా అర్థమయ్యేవి కాదు. ఎందుకంటే ఎవరికి గాయమైతే వాళ్ళకే బాధ కలిగింది కదా. మోసేవాడికే బరువు తెలుస్తుంది కానీ చూసేవాడికి అర్థం కాదు, దిగేవాడికి లోతు తెలుస్తుంది. సేవలో కూడా సేవ చేస్తున్న దైవజనులకే ఆ కష్టాలు అర్థమవుతాయి. కానీ మీరు ఎవరిని కీడు చేస్తున్నారు సేవకుడు, వాళ్ళతో ఏకమిస్తుంటారు, వాళ్ళతో హాయిగా ఉంటారు కదా. నాదేముంది అన్నట్టు, నాకు అందరు కావాలన్నట్టు ఉంటారు. కానీ అందరు కావాలన్న ఒక నియమానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఉదాహరణ, మీ ఇల్లు ఉంది, మీ తండ్రిని మీ తల్లిలో ఎవరో హాని చేస్తారు, నష్టపరుస్తారు, దూషిస్తారు కదా, కీడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళతో మీరు ఏకమిస్తారు చెప్పండి. కొంతమంది విశ్వాసులకు వాళ్ళ ఇళ్ళకి ఒక న్యాయం అన్నట్టు, న్యాయం దేవుని ఇంటికి ఒక న్యాయం అన్నట్లుగా ఉంటుంది. నీవు నీ ఇంట్లో ఎంత నిష్ఠా నియమాలతో ఉంటున్నావో సంఘంలో కూడా, సంఘం ఎడల, సేవకుని ఎడల, మీ సహోదరుల ఎడల అలాంటి న్యాయబద్ధంగా బ్రతకాలి. పోరాటం అనేటటువంటిది ఇలా వంకర టెంకర సేవ చేయాల పౌలయ్య. ఆయన అంతా ఒక నియమం ప్రకారంగా సేవ చేశారు.
చాలామంది ఆయనకి కీడు చేసిన వాళ్ళు కదా, కపట సహోదరుల వల్ల ఆయన మోసపోయాడు కదా, ఎంతోమంది మోసం చేశారు, దోచుకున్నారు, కీడు చేశారు. ఆయన ఎవరికి ఏ హాని చేసిన వాడు కాదు. ఏదైనా అసత్యంగా ప్రవర్తిస్తుంటే గద్దించేటటువంటి వ్యక్తే కానీ క్రమమైనటువంటి పద్ధతిలో ఉండాలని వంకర టింకరగా సేవకత్వాన్ని జరిగించలేదు. కనుక ఈయన పోరాటం ఏ పోరాటమైనా మంచి పోరాటం. ఆ తర్వాత అది మధ్యలో ఆగిపోలేదు తన సేవా జీవితం. వాక్యంలో స్పష్టంగా ఏమైనా నాగటి మీద చేయబెట్టి వెనక తిరిగి చూడబడి ఏమవుతాడు. అది దైవ సేవ అనబడేటటువంటిది దేవుడు పిలిచినది మొదలుకొని ఇక నీవు ఏది కాదు, దేవుడి పనే నాకు కావాలనుకుంటావా, పూర్తిగా సమర్పణ చేసుకోవాలి. లేదు నేను కొద్దిగా నా పని నేను చేసుకుంటూ జీవనోపాధి కొరకు సేవలో సహకారంగా ఉంటామనుకుంటే కొంతకాలం అలా ఉండి ఒక స్థిరమైన విధానాన్ని, ఒక పద్ధతిని దేవుడు ఒక త్రోవను చూపించినప్పుడు అప్పుడు సేవలో నిలకడగా నిలిచి ఉండవచ్చు. అనుకూలతలన్నీ ఇచ్చాడు దేవుడు. సేవకులైనా విశ్వాసులైనా భక్తి జీవితం మనకే వదిలేశాడు. ఆయన ఉపవాసంతో లేకపోతే కడుపు నిండా తిని ప్రార్థనకు వస్తారు. అది నీ వ్యక్తిత్వం మీద అభివృద్ధి, భక్తి అభివృద్ధి ఆధారపడి ఉంది. సేవలో కూడా పని చేసుకుంటా సేవ చేస్తావు, లేకపోతే పూర్తిగా సమర్పించుకొని నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తుని శిష్యులు వలలు విడిచిపెట్టి యేసయ్యను వెంబడించినట్లుగా వెంబడిస్తావు. ఎలీషా సమస్త ఆస్తిని వదిలిపెట్టుకొని ఏలియాను వెంబడించినట్లుగా వెంబడిస్తావు. అది నీ యొక్క ఆలోచన మీద, నీ సమర్పణ మీద ఆధారపడదు. ఎందులో ఏదన్నా ఒక నియమం, ఒక నిష్ఠతో దైవ పరిచర్యను ముందు కొనసాగించాలి. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు పరిపూర్ణమైన సమర్పణ కలుగు చేస్తాడు, గొప్ప సాధనగా వాడుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే పౌలయ్య కూడా ఆ సేవా విధానంలో పరిస్థితులను చూశారు. పౌలు గారిని కూడా ఎవరు నమ్మలేదు. ఎందుకంటే ఆయన సంఘాన్ని హింసించారు, హానికరుడుగా ఉన్నాడు కదా, చాలా కష్టాలకు హింసకు గురి చేశాడు సంఘాన్ని. అలాంటి వాడు ఇప్పుడు అదే బోధన బోధిస్తున్నాడంటే ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్ముతారు? ఎవరు చేర్చుకుంటారు? కొంతకాలం ఎవరు కూడా ఆయన్ని చేర్చుకోలేదు. పేతురు తదితర పెద్ద అపోస్తలులు ఆయన యొక్క ప్రవర్తన అక్కడ మన గలతీలో చదవనవసరం లేదండి. 1:23లో అతని ప్రవర్తన, అతని సత్ప్రవర్తన, అతని వినయము, విధేయతను గ్రహించి ఇతను నిజముగా దేవునికి మహిమార్థమై దేవుని పిలుపు ద్వారా వచ్చాడని తెలుసుకొని అప్పుడు ఆయన ప్రవేశించారు. ఆయన పడిన అవస్థ అంతా ఎంతగా అప్పుల్లా ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట చేరి వాళ్ళతో పాటు ఈయన కూడా ఏం చేశాడు, డేరాలు పుట్టాడు, పని చేశాడు, కష్టపడి చేతులతో పనిచేసి ఏమంటే ఎవరికి భారంగా ఉండకుండా కష్టపడి ఆయన పనిచేసి సేవ చేశాడు. అదో కొంత అయితే తర్వాత సంఘాలని కట్టబడిన తర్వాత డాడీ, నాన్న, అన్న మీరు ఎందుకు కష్టపడేది, మేమందరం ఉన్నాం నీ బిడ్డలం, నీకేం కొదువా అని ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఏ లోటు లేకుండా ఆహారమే కానీ వస్త్రమే కానీ అన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు, ఇచ్చారు. ఆయన తిన్నది ఉన్నది మాత్రమే కాకుండా ఆయన ఎవరున్నారు సేవ కొరకు అనేక మంది మరి పేదలకు అది పంచిపెట్టడం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఇక అలా ఎదిగిన తర్వాత మందకాయవాడు మంద పాలు రావడానికి అర్హుడు. మందను సంపాదించుకున్నాడు, విశ్వాసుని సంపాదించుకున్నాడు, వాళ్ళని కాస్తున్నాడు, వాటిని పాలు తాగడానికి అర్హుడు, పనివాడు జీతానికి పాత్రుడని అప్పుడు గట్టిగా స్వార్థ పని చేయవారు దానిలోనే పోషించబడాలని వివరంగా తెలియజేశారు. కనుక ఇలాగుంటే కొన్ని ఈ విధంగా ఉంటాయి. కనుక మంచి పోరాటం పోరాడితే పరుగు అది విశ్వాస పరుగైనా సేవ సంబంధమైన పరుగైనా మధ్యలో ఆగిపోకూడదు కదా. కొంతమంది భక్తులు 4 రోజులు భలే నిష్ఠా నియమాలతో ఉన్నట్లు ఉంటారు, 5వ రోజు మందిరంలో కూడా కనపడరు. ఆ విశ్వాసం ఏమవుతుందో కదా, ఆత్మ తీవ్రత ఏమవుతుందో కొందరు పరిస్థితులు అర్థం కావు. కొంతమంది సేవ ఉంటారు, తర్వాత ప్రార్థనలు కూడా. ఇవన్నీ చాలా నియమాలు ఉన్నాయి. పరుగు ఏం చేయాలి, పరుగుని అదే చివరి వరకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఏమంటాడా
విశ్వాసాన్ని అదే పరుగు కనబట్టించడమే కాకుండా తన విశ్వాస విధానాన్ని కాపాడుకున్నారు. చాలా మంది విశ్వాస భ్రష్టులు అవుతారు. సేవ చేస్తూ కూడా విశ్వాస భ్రష్టులు అవుతారు. ఏమంటే మీరు చూశారు, అందరూ TV9లో చూపించారు. జాన్ ప్రభాకర్ని చూపించారు కదా, ఆయన ఇమ్మనేది పెట్టి తాను చెడిన కోతి వనవల్ల చెరిపిందని విశ్వాసుల జీవితాలనే, సేవకుల జీవితాలనే, సంఘాలనే చిన్న భిన్నం చేశారు. చివరికి ఎలాగో చనిపోయాడు. చూడండి, బాధేస్తామన్నమాట. వాటి ఆ సన్నివేశం, అతని స్థితి చూస్తుంటే హీనమైన స్థితి, దుఃఖం కలుగుతుంది. ఎక్కడ దాకా వెళ్ళింది? TV9 దాకా వెళ్ళిపోయింది. ఆయన చనిపోవడం, ఆయన చంపడం. నానా ఇలాగునా కొన్ని పరిస్థితులు ఉంటాయి. విశ్వాసాన్ని సరిగా కాపాడుకోకపోతే, పరిశుద్ధమైనటువంటి విశ్వాసత కలిగి ఉండకపోతే, విశ్వాసులు కానీ సేవకులు కానీ వాళ్ళ బ్రతుకులు అలాగైపోతాయి. ఈయనన్నీ కాపాడుకున్నాడు. మంచి పోరాటం పోరాడాడు, పరుగు పొదగుర్తించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఇలాంటి భక్తులకు పరలోక పట్టణంలో ఏముందో ఇప్పుడు అది చెబుతున్నాడు. ఏమన్నాడా? ఇక మీదట నా కొరకు, అది పరమందున ఇక మీదట ఈ భక్తునికి ఏముంచబడిందంట? నీతి కిరీటము ఉంచబడిందని స్పష్టంగా తెలియజేస్తున్నా. అది ఆ పట్టణంలో భక్తులకు దేవుడు దాచినటువంటివి ఈ విధమైనటువంటి బహుమానం. ఆ పట్టణాన్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు, దానియేలు, ఎవరి కొత్త నిబంధనలో అపోస్తలులు అందరూ కూడా చూశారు. ఇప్పుడు కూడా భక్తుల్లో చాలామంది వారి జీవితంలో ఈ దర్శనాలు కలిగి ఉంటారు. పరలోక దర్శనాన్ని కలిగి ఉంటారు. ఉన్నవారు కూడా బలహీనలేం కాదులేని బలమైనటువంటి దేవుని ప్రత్యక్షతను కలిగి ఉంటారు. కానీ ఈ పట్టణాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఒకటి, ఇశ్రాయేలు పోగొట్టుకున్న యెరూషలేము పట్టణము. రెండు, భక్తులందరి కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి పరలోక పట్టణం. ఇక్కడ బలమైన పట్టణం అన్నాడు. అది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగా ఆయన నియమించి ఉన్నాడు. ఇక మీకు తెలియదు కాదు, మీకు తెలియదు కాదు. అందులో ప్రవేశించాలంటే ఇహమందు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించకూడదు. 16 యోహాను సువార్త 3వ అధ్యాయం 3-5 వరకు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించు. కనుక నూతన నిబంధన సంఘ సభ్యులు రక్షణ పొందుకొని ఏమండి ఈ పట్టణానికి అర్హులు, ప్రవేశించడానికి అర్హతను సంపాదించుకున్నారు. డబ్బులతో, జ్ఞానంతో, పాండిత్యముతో, ఈ లోక ఘనతతో ఇందులో ప్రవేశించేది కాదు. రక్షణ ద్వారా పరలోకం దొరుకుతుంది. అది ఆత్మశుద్ధి ద్వారా పరలోకం దొరుకుతుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. రక్షణ అనేటటువంటి ఈ యొక్క ఉన్నతమైన ప్రాకారము, బురుజులు వారి కొరకు నియమించబడతారు. వాడు ఆ పట్టణంలో ప్రవేశించడానికి అర్హతను సంపాదించుకుంటాడు. ఇది వీరి భావం. అయితే 2వ వచనంలో అంటాడు, 2వ వచనం 22, సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఏంటండి ఈ ద్వారం? ఏంటి ఇందులో? మరి ఈ సత్యమును ఆచరించి నీతి గల జనాలు ప్రవేశిస్తారంట. ఇదేమిటంటే దాని గురించినటువంటి వివరణ 118వ కీర్తనలో 19-20 వచనాల్లో ఇక్కడ ఈ కీర్తనాకారుడు అందరికి అర్థమయ్యేటట్లుగా తెలియచేస్తున్నాడు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు. అదండి ఏంటి అసలు? అది ఆ ద్వారం ఏంటి? ఆ గుమ్మం ఏమిటంటే ఇక్కడ మనకు అర్థమయ్యేటట్లుగా 118వ కీర్తన 20వ వచనంలో ఇదేదంట? ఇది యెహోవా గుమ్మము. అది ద్వారము, యెహోవా ద్వారం.
ఆ యెహోవా ద్వారం ఎవరయ్యా, గుమ్మం ఎవరయ్యా, మార్గం ఎవరయ్యా అంటే నేనే ద్వారమును, నేనే మార్గమును, సత్యమును, జీవము. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఇంటిలోనికి లేక పరలోకంలో ప్రవేశించలేడు. ఆ గుమ్మము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాకోబు భక్తుడు ఆదికాండం 28వ అధ్యాయంలో ఆయన అన్నట్లుగా ఏమండి 17వ వచనం, భయంకరము ఇది, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని అది. కాబట్టి ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడు మనకిచ్చిన మందిరాలన్నీ ఏం చేయాలి? యెహోవా గుమ్మంగా మార్చాలి కదా, పరలోకపు గవినిగా మార్చాలి, దేవుని మందిరంగా మార్చాలి. మందిరం అని పేరు పెట్టుకోగానే సరికాదు ఏమండి. అందులో ఇవన్నీ కూడా సత్యము, నీతి, పరిశుద్ధాత్మ అభిషేక తీవ్రత ఇదంతా కలిగి ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమయ్యి చెప్తాడు కదండి. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు విషయంలో దేవుడు నోవహుకి ఈ భూమి బలత్కారంతో నిండి ఉంది కనుక నేను భూమిని జలప్రళయం ద్వారా తుడిచివేయబోతున్నాను, నశింప చేయబోతున్నాను కనుక నీవు నీటివా రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరుచుకున్నాడు. ఆ ఓడను ఎలా సిద్ధపరచమన్నాడు? చితిసార్కపు మ్రానుతో. దానికి 3 అంతస్తులుగా ఉండాలి, దానికి ఒక ద్వారము ఉండాలి, దానికి ఒక కిటికీ ఉండాలి. చితిసార్కపు మ్రానుతో చేసిన తర్వాత దాని మీద ఏం పోయాలి? కీలు పోయాలి. ఇది దేవుడు సెలవిచ్చింది. ఇలాగున ఈ నోవహు తన ఇంటి వారు ఆ ఓడలో ప్రవేశించినవి బ్రతకాలంటే, ప్రళయంలో మునిగిపోకుండా నీటిపైన తేలి వెళ్ళాలంటే దేవుడు ఏం ఆజ్ఞాపించాడో అది చేయాలి. ఇక్కడ క్లియర్గా 6వ అధ్యాయం ఆదికాండం 20వ వచనము, ఆ తర్వాత 22వ వచనమేనా చూడండి. నోవహు ఎన్ని చదువుతున్నామా? 20 చదవండి ముందు. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము, పక్షులలోను వాటి జాతుల ప్రకారము, జంతువులలోను వాటి జాతుల ప్రకారము, నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అది అన్నింటినీ దేవుడు ఓడ దగ్గరికి లేక నోవహు దగ్గరికి పంపిస్తానన్నాడు. ఎప్పుడు పంపిస్తాడు? ఇప్పుడు 22 చదువునా. ఎప్పుడు పంపిస్తాడు? నోవహు అట్లు చేశాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము, అది దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా ఓడను నిర్మాణం చేస్తేనే దేవుడు ఆ జాతులు కదా, పక్షులను, జంతువులను, జీవరాశులను ఆ ఓడ దగ్గరికి రప్పించాడు. అలాగే మీరు ఏమంటే అర్థం చేసుకోండి. దేవుడు మనల్ని పిలిచాడు, సంఘాన్ని మనం నిర్మాణం చేస్తున్నాం. మరలా మనం నిర్గమకాండంలో చూస్తే 25:8 ప్రత్యక్ష గుడారాన్ని కూడా దేవుడు అన్నాడు మోషేతో, నేను నీకు చూపించు రీతిగా నీవు ఆ ప్రత్యక్ష గుడారాన్ని, పరిశుద్ధ స్థలాన్ని నిర్మాణం చేయాలి. దేవుడు ఎట్లా చెప్పాడు అట్లా చేయాలి. ప్రత్యక్ష గుడారాన్ని అట్లా చేస్తేనే దేవుని మహిమ, అంటే అక్కడ షెకేని మేఘము దాని మీద నిలిచి ఉంటుంది. అలా నిర్మాణం చేస్తేనే అక్కడ యాజకులు వారు పరిచయం చేస్తున్నప్పుడు ప్రభావముతో ఆలయం నింపబడుతుంది. పాపులు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం బలి అర్పించినప్పుడు బలిని దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు చెప్పినట్లుగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేయకపోతే ఇష్టం వచ్చినట్టుగా చేసినట్లయితే అక్కడ దేవుని మహిమ ఉండదు, ప్రభావం ఉండదు. కేవలం ఆచారబద్ధమైన ఇశ్రాయేలు సమాజంగా మాత్రమే ఉంటుంది. అది దేవుని సంఖ్యగా ఉండదన్నమాట. కనుక దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా
అక్కడ నోవహు వాడని చేశాడు. కనుక దేవుడు జంతువులను పక్షులను అక్కడ చేర్చాడు. ఇక్కడ క్లియర్గా మనకు ఉంటుంది. 7వ అధ్యాయం చూస్తే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. 7వ అధ్యాయం 5 చదవండి. 7:5 ఆదికాండమే 7:5. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం చేస్తుంది. ఆ తర్వాత 7:9 అక్కడి నుంచే 7వ అధ్యాయంలోనే నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులను పక్షులలోను జతలు జతలుగా ఓడలోనున్న నోవహునకి, అది ఆయన దేవుడు చెప్పినట్టు చేస్తేనే దేవుడు వాటిని అక్కడికి రప్పించాడు. మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన సంఘాలకు కూడా అపోస్తులుగా 2:37 రాయబడ్డట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకి బయలుపరిచినట్లుగా, అయ్యలారా మేమేమి చేద్దామని వారి పేతురును కడమ అపోస్తులు అడిగితే, వారు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకుంటారు. ఆ తర్వాత మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. ఆ తర్వాత అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎలా ఉండాలి? అది ఈ నియమాలు మన సంఘంలో ఉంటేనే ఇది యెహోవా గుమ్మముగా మార్చబడుతుంది. అది పూరి పాక అయినా, రేకులతో వేసినటువంటిదైనా, ఇలా స్లాబ్ వేయబడినటువంటి చిన్న ఆలయమైనా, ఈ దేవుడు చెప్పినట్లుగా ముందు నడిపిస్తున్న నాయకుడు నోవహు ఎలాగో ఆజ్ఞకు లోబడ్డాడో, కాపరి ఆజ్ఞ ప్రకారంగా మారు మనసు పొందిన వాడై ఉండాలి, రక్షించబడినటువంటి వాడై ఉండాలి, పరిశుద్ధ కలిగిన వాడై ఉండాలి, ఏమండి ఆత్మ కలిగినటువంటి వాడై ఉండాలి, ఆత్మ జ్ఞానాన్ని పొందుకున్న వాడై ఉండాలి, దైవ చిత్తాన్ని నెరవేర్చి దేవుడిని సంతోషపెట్టే సేవకుడిగా ఉంటే ఇది యెహోవా గుమ్మముగా మలిచేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఆ జంతువులు పక్షుల్ని వాళ్ళ దగ్గరికి పంపించినట్లుగా ఎవరెవరైతే దేవుని రక్షణ ప్రణాళికలో ఉన్నారో, వాళ్ళ పాత్ముట్లో ఉన్నా, ఇందిరాకాలంలో ఉన్నా, ఏమండి లేకపోతే రామరేడి తోటలో ఉన్నా, ఇంకా ఆ సొనబాద్ నగర్లో ఉన్న ఏమో ఉన్నా, ఎక్కడున్నా కూడా వాళ్ళని ఈ యెహోవా గుమ్మములోనికి దగ్గరికి దేవుడే తీసుకుని వస్తాడు. గట్టిగా చెప్పబడాలి. నీతిమంతులు, ఏమిటి సత్యము గల నీతి గల జనులు ప్రవేశించాలంటే మన మందిరాన్ని సత్యవాక్యముతో నీతియుక్తంగా యెహోవా గుమ్మముగా మలుచుకున్నప్పుడు దేవుడే తన ప్రజలను సంఘానికి, సన్నిధికి, సహవాసానికి ఆయనే నడిపిస్తాడు, ఆయనే ఆకర్షింప చేస్తాడు. నా తండ్రి ఆకర్షింపనిదే ఎవరు నా యొద్దకు రారు. అది అన్నమాట దీని అర్థం. వాళ్ళే దేవుడే తీసుకొస్తాడు. ముందు మన మందిరం సరిగా ఉంటే, సహవాసం సరిగా ఉంటే, అపోస్తుల అనుభవం కలిగి ఉంటే, అలాంటి వారు సత్య వాక్యము కొరకు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడేటటువంటి వారు ఆలయానికి కదిలి వస్తారు. వాళ్ళు ఎక్కడున్నా, బంగాళాలో ఉన్నా, ఎక్కడున్నా, ఇంకెక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు. అది లేకపోతే డబ్బులతోని ఇప్పుడు క్యాస్ట్ సంఘాలు, క్యాస్ట్ సంఘాలు, వాళ్ళు ఎవరంట మనోళ్ళ అయితే అక్కడ కొత్తాలు రేపు గురించి మన చుట్టాలు కూడా అవుతారంటగా. ఈ క్యాస్ట్ సంఘాలు ఈ పరలోకానికి వెళ్ళేగా పొలంలోనే బంధించబడేవి క్యాస్ట్ సంఘాలు. అబ్బా ఎంత పెద్ద బిల్డింగ్ అండి, అబ్బా ఎంత డబ్బు, ఎంత గొప్ప, అబ్బా దేవుడే అక్కడ, డబ్బే దేవుడుగా ఉండడం. వీళ్ళంతా ఆకర్షించబడతారు. ఇదంతా కూడా దైవ నియమంలో సత్యము గల నీతి జనుడు కాదు. క్యాస్ట్ను ఆశించేటటువంటి వారు ప్రవేశించే ద్వారాలు. కనుక సత్యవాక్యం ఎరిగినటువంటి బిడ్డలు, దైవ జనము,
సత్యముగా నీతి జనులు ప్రవేశించినట్లుగా దైవ చిత్తానుసారముగా సంఘాన్ని నిర్మాణం చేయాలి. ఈ యొక్క సంఘ స్థాపకురాలు రామమ్మ గారు ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు మా కుటుంబాలు మా వాటికి మేము మా తండ్రి మా కుటుంబాలు విగ్రహారాధన సంబంధం బంధువులకు చాలా మంది తెలుసు. మా ఇంట్లోనే ఒక గుడిలా ఒకటి కట్టాడు మా నాన్న. అక్కడ బొమ్మ ఉండేది, గంట కొట్టేవాడు. అక్కడ అతి వీపూది కానీ ఆ కుంక వేసి తీసి మా బొట్లు పెట్టేవాడు. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని గంట కొట్టాలి. అది పట్టకపోతే వాళ్ళు కొట్టేవాడు మా నాన్న. పరిస్థితి అలాగుండేది మా పరిస్థితి. సంవత్సరానికి ఒకసారి తిరుపతి వెళ్ళేవాళ్ళం, అందులో కుటుంబంతో తీసుకెళ్ళేవాడు. ఇవన్నీ జరిగాయి మా కుటుంబంలో కదా. కొన్ని పరిస్థితుల వలన కుటుంబంతో కూడా ఆర్థిక పరంగా క్షీణించిపోయినటువంటి దుస్థితి ఏర్పడింది. అదే సమయంలో నిజంగా దేవుడే కనిపించాడు తల్లిని. ఆమెకు రావడం, ఆయన మాకు సత్యాన్ని చెప్పడం, చెప్పిన తర్వాత అరే బాబు అలా నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదు. అదేంటి అంటే అది వేరునైనా వాళ్ళు ప్రార్థన చేస్తారు, అని చేస్తారు, లోక సంబంధమే చేస్తారు, దైవ సంబంధం చేసినట్టు ఉంటారు. ఇట్లా ఉండాలి, ఇలా మారుమోసు పొందాలి, ఇలా బాప్తిసం పొందాలి, ఇలా వాక్యం లోపడాలి, ఇలా ఆత్మను పొందుకోవాలని అసలు ఏంటో యెహోవా ద్వారా ఎలాగ నిర్మాణం చేయబడుతుందో ఆ తల్లి మాకు చెప్పారు. సందర్భం కనుక ఆమె ముందు చెప్పాలి. చెప్పేది కనుక అదే సత్యంతో కట్టబడ్డాం. అదే వాక్యంతో యేసయ్య కుమారుని ఆయన ద్వారాన్ని ఏర్పాటు చేయడానికి పరిశుద్ధాత్ముడు పంపించారు. ఈ దినాన్ని మీరందరూ కలిగించారంటే మీరు దేవుని చేత నడిపించబడ్డారు, మనుషుని చేత కాదు. కనుక ఇది యెహోవా ద్వారం కనుక మీరు సత్యము గల నీతి జనులై ఉన్నారు కనుక ఇందులో ప్రవేశించారు. నిర్మాణాన్ని బట్టి ప్రవేశం జరుగుతుంది. అంతేగాని గృహప్రవేశం రమ్మని తలుపులు వేసేసుకొని సరైన కావాల్సిన పెయింట్ లేకుండా, సరైన ఫ్లోరింగ్ సరి లేకుండా, స్లాబ్ సరి లేకుండా, ఏమి లేకుండా ఎక్కడెక్కడ పడేసి రండి అంటే గృహప్రవేశమా? ఇది పలగా ఏది అసలు ఏమి లేదు, అసలు గృహ నిర్మాణమే లేదు. ఇక్కడ ప్రవేశం చేస్తాను అందరూ తీసుకుని వెళ్ళిపోతారు. కనుక సంఘం సహవాసం అనబడేటటువంటిది యెహోవా గుమ్మముగా మనసా కావాలి. కాబోయే సేవకులు ఆతృత పడాలి అలా ఉంది. ఎందుకంటే ఇది చాలా కష్టం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. అనేక మంది అందులో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారని కానీ చెప్పండి, కొందరే ప్రవేశిస్తారు. అయితే దేవుడు ఇరుకులో చెప్పాలి, మీరే ఇరుకులో విశాలతను కలుగా చేస్తారు. ఈ దినాన ఇంతమంది ఆత్మను అందుకొని భాషలు మాట్లాడి ప్రవచిస్తూ ఎవరి బిడ్డలు కూడా దర్శనాలు చెప్తూ, కొందరు బ్రదర్స్ సిస్టర్స్ చక్కగా కీర్తనలు చెప్తూ, వాక్యం చెప్తూ, నేను చెప్పే వాటిలో లోతైన విషయాలను గ్రహించి ఇంకా మలిచి ఉన్నతంగా బోధిస్తూ ఇలా ముందుకు సాగుతూ ఉందంటే మరి ఆమె కన్నీటిని బట్టి మొదటగా, ఆ తర్వాత వచ్చినటువంటి విశ్వాసులు సేవకులు కానీ సహకారులు కానీ వారి యొక్క కన్నీటిని బట్టి విశ్వాసతను బట్టి దేవుడు ఈ గుమ్మాన్ని నీతి గుమ్మగా యెహోవా గుమ్మగా మలిచి వేశాడు. అంతే. ఇది ఇప్పటికి 37 సంవత్సరాలు దాటిపోయింది. యేసయ్య వచ్చేంత వరకు దేవుడి నీతి గుమ్మాన్ని ఆ తర్వాత తరం వారైన మీరు ఇంతవరకు నేను కాపాడుకుంటూ వచ్చాను. ఆ తర్వాత తరం వారైన మీరు మీ పిల్లలకు చెప్పి వారిని అన్ని విధాలుగా నీతిలో నిలబెట్టి సత్యం కొరకు నడిపించి వారిని అలా చేస్తే వారు దీన్ని కాపాడుకుంటారు. ఆ తర్వాత వారు యేసయ్య వచ్చే వరకు సహవాసాన్ని, సంఘాన్ని సత్యవాక్యం నుండి, నీతి నుండి తొలగిపోకుండా కాపాడుకోవాలి. అది యేసయ్య ఇంటిలా కట్టుకోవాలి, కానీ బాబేలు గోపురంలా కడితే ఆయనే దాన్ని తారుమారు చేస్తారు. కనుక ఇది యెహోవా గుమ్మం. అయితే విషయం ఏంటంటే ప్రజలందరికీ ఒక వార్నింగ్ అన్నమాట. చివరిగా ఈ గుమ్మము, ఈ తలుపు, ఇక్కడ మనము ఆదికాండం 7వ అధ్యాయము 16వ వచనంలో ఓడ నిర్మాణం చేసిన తర్వాత నోవహును తన భార్య, 3 కుమారులు, 3
కోడళ్ళు 7, 3, 3, 6, 7, 7 ప్లస్ నోవహు 8. ఈ 8 మంది. ఆ తర్వాత పక్షులు, జంతువులు, జీవరాశులు అన్ని లోపలికి వెళ్ళినాక నా చదువు 17 ప్రవేశించినవన్నీ దేవుడు సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించను. అప్పుడు యెహోవా అదే అంటే అదేంటంటే అప్పుడు యెహోవా అన్ని ప్రవేశించిన తర్వాత గోడ తలుపు ఏం చేశాడు? అది గోడ తలుపు మూసేశాడు. అయిపోయింది. ద్వారం ఎంతకాలం తెరవబడాలో నిర్మాణం చేయబడిన తర్వాత అంతకాలం తెరిచి ఉంచాడు. జనాలందరికీ ముసలోడికి పిచ్చి అనుకుంటే వయసు పెరిగిపోయి వాళ్ళ భార్య కూడా పిచ్చి ఎక్కింది. కుర్రోళ్ళ కొడుకులు కూడా ఎక్కింది. కోడలు కూడా ఎక్కేసింది. పిచ్చి పనులు చేస్తున్నారు, డబ్బులన్నీ వేస్ట్ చేసేసారని ఎగదాడి చేస్తున్నారు. ఎటుపోయిందంట ఓడంటేది ఎటు వెళ్ళింది, ఏ పైకి వెళ్ళిద్దని హేళన చేశారు, అవమానపరిచారని ఎగతాళి చేశారు. అయితే జలప్రళయం 40 పగళ్ళు రాత్రులు రానే వచ్చింది. ఇక వస్తుండగా దేవుడే మూసేశాడు. దేవుడు మూసిన తర్వాత ఇంకెవరు తెరవగలరండి? ఆయన తెరిస్తే ఎవరు ముయ్యా లేరు. రావడానికి అవకాశం తెరిచాడు ఆయన. వినండి, ప్రస్తుత కాలంలో కూడా సువార్త ద్వారాలు తెరవబడ్డాయి, పరలోక ద్వారాలు తెరవబడ్డాయి. ఇది కృపకాలం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాను. దేవుడు అవకాశం ఇచ్చాడు అందరికీ. మారు మనసు పొందడానికి, బాప్తిస్మం రక్షించబడటానికి, ఆత్మ పొందుకుంటానికి ద్వారాలు తెరవబడ్డాయి. ఇంకా ఆత్మ పొందుకోలేని విశ్వాసం అంటే అది మీ యొక్క సోమర్థమే. ఇంకా రక్షణ పొందుకోవాలి లేదంటే మీ నిర్లక్ష్యమే. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఈనాడే రక్షణ తీరం. వాడు మూసేశారు. ఇంక కేకేస్తున్నారు, తెరువు అన్నాడు. ఆయన ఉందా అధికారం? రక్షణ గురించి చెప్పడం వరకే మాకు అధికారం, కానీ రక్షించడం అది మా మీద లేదు. అధికారం మాకు దేవుడికే. కనుక సమయాన్ని అందరూ సద్వినియోగపరుచుకోవాలి. రక్షణ లేని వారు రక్షించబడాలి. ఎందుకంటే ఈ కరోనా వైరస్ సూచనలు ఇవి. హఠాత్తుగా ఎట్ట చేస్తున్నారు. ధనవంతులని లేరు, పేదవాళ్ళని లేరు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలని లేరు, ఏమండి డాక్టర్లని లేరు, ఇంకా చూస్తే నర్సులని కాదు, వాలంటీర్లని కాదు, పోలీసు వారిని కాదు, ఆర్మీ వాళ్ళని కాదు, అందరి ప్రాణాలను లాక్కొని వెళ్ళిపోతా ఉంది కరోనా వైరస్. ఇలాంటి ఈ దుష్టకాలమందు, ఆపత్కాలమందు, దుర్దినమందు ఆస్తులు మన అక్కడికి రావు. కనుక రక్షణ కావాలి మనకు, దేవుని కాపుదల కావాలి. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు దేవునిలో మనం ఉండాలి. అంతే. ఏ అపాయము సువార్త 25వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఇక్కడ స్పష్టంగా ఉంది. ఈ నీతి గుమ్మములు, సత్య ద్వారాలు, కృపా ద్వారాలు తలుపు వేయబోయే గడియ దగ్గరికి వచ్చేసి అంతటా తలుపు వేయబడింది. ఆ
కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, చూడండి ఎంత క్లియర్గా మిమ్ముని ఎరుగనని నీతో నిశ్చయముగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అండి, ఈ మత్తయి సువార్తలో ఈ విషయాలు మీ అందరికీ తెలుసు. ఎవరు వీళ్ళు? 10 మంది కన్యకలు. వీరిలో ఈ 10 మంది ఏమైనా బోరబోగగానే 2 మారిపోయింది. అందులో 5 బుద్ధి గల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. ఏంటి పరిస్థితి అంటే, అందరూ ఒక సహవాసములోని, ఒక సమూహములోని ఉన్నారు. అందరూ ఒక దేవునే నమ్ముకొని ఉన్నారు. జరిగింది ఏంటంటే, మత్తయి సువార్త 7:24 నుండి చదవద్దు, మీరు టైం లేదు. అక్కడ రాయబడినట్టుగా, ఈ నా మాట విని వాటి ప్రకారం చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నారు కదా. గాలి వీసింది, వరద వచ్చినాయి, ఏవేవో వచ్చినాయి, కానీ దానికి ఏమాత్రం కూడా ఇల్లు కదలలేదు, పడిపోలేదు, నిలకడగా ఉంది. ఏమండి, ఆ తర్వాత ఈయన ఆ మాట విని వాటి ప్రకారం చేయని ప్రతివారు ఇసుక మీద తమ ఇల్లు కట్టుకొనినా, అది వరద వచ్చింది, వాన వచ్చింది, ఏమైంది? ఇల్లు కొట్టింది. అది మనము మన భక్తి జీవితాన్ని స్థిరముగా నిలకడగా కట్టుకోవాలంటే దేవుని వాక్యాన్ని విని, వాక్యాన్ని గైకొని ఆ రీతిగా మనం బ్రతికితే ఏమవుతాం? బుద్ధి గల కన్యకలు అవుతాం. ఈ కన్యకలు ఏం చేశారు? సిద్ధంలో నూనె పెట్టుకోలేదు. బుద్ధి లేని వాళ్ళు ఆత్మంట, వాసనంట, అదంట, ఇదంతా ఎగతాళి చేసిన బ్యాచ్. ఏమండి, కనుక పరిశుద్ధాత్మను ఏమాత్రం దూషించకూడదు, విమర్శించకూడదు. వాళ్ళకి ఏం లేదంట, క్షమాపణ లేదను. ఆత్మను నువ్వు నిర్లక్ష్యం చేశారండి బుద్ధి లేని కన్యకులు. ధైర్యం లేదు, అభిషేకంతో బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ప్రవచన వరము, వివేచన వరము, దర్శన వరము, ఏ వరాన్ని ఆత్మతో సంపాదించుకోలేదు. వాక్చాతుర్యంతో బ్రతికా. ఏమండి, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారంతో బ్రతికారు. పేరుకు దేవుడే కానీ ఒక మతపరమైనటువంటి ఆచార విధానంలోనే జీవించినవారు. దేవుడు చెప్పినట్లుగా మారు మనసు, బాప్తిస్మం, రక్షణ, ఆత్మను పొందుకునేటటువంటి దాన్ని నిరాకరించారు, తృణీకరించారు. ఆ గడియ వచ్చింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడు హో అని ఎవరి కేక వినబడింది. వెంటనే వాక్యానుసారంగా జీవించినటువంటి వారు బుద్ధి గలవారే, బుద్ధి గల కన్యకులైపోయి దివిటీలు సిద్ధపరుచుకొని వెలిగించుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. వీళ్ళు కూడా వెలిగిస్తున్నారు, ఆగిపోయినాయి బుద్ధి లేనివాడు. ఇప్పుడు అడుగుతున్నారు, అప్పుడేం అడగలా. అక్క, ఆత్మను ఎలా పొందుకోవాలక్క? అన్న, వరాలు ఎలా సంపాదించుకోవాలన్నా, ప్రార్థన చేద్దామన్నా, నేను కూడా వస్తానన్నా, అభిషేకం కావాలి, వరాలు పొందుకోవాలి, ఆత్మచేత నడిపించబడాలయ్యా అనేటటువంటి ఆ ప్రశ్న కానీ, ఆ ఆశ కానీ, ఆ మనస్సు కానీ లేదు. ఒకవైపు ఆత్మకార్యాలు జరుగుతున్నా దాన్ని నిర్లక్ష్యం చేశారు. చూచి చూడనట్లుగా ఉన్నారు, విని ఉన్నట్లుగా ఉన్నారు. ఇంకా గడి వచ్చింది. చక్కగా తైలం ఉన్నటువంటి బుద్ధి గల కన్యకులు చక్క దివిటీలు ఎంతో ప్రకాశమానంగా వెలిగించుకొని పెళ్లి కుమారుడుకు ఎదుర్కొన్నారు. ఆయన్ని అందరూ ఆ గదిలోకి వెళ్ళిపోయారు. వీళ్ళేం అడిగారు ముందే, మాకు కూడా పోయండి బాబు, నీకును మాకును చాలదు, అమ్మేవాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోమన్నారు. అర్ధరాత్రి కొట్టలేకపోతే ఈ కరోనా వైరస్ ఈ టైంలో అయితే 7 అయితేనే దుకాణాలన్నీ మూసేస్తారు. ఇంకంటే అర్థం ఏంటంటే రాబోయే దినాల్లో ఇక పూర్తిగా మందిరాలు ఉండవు, వాక్యం దొరకదు, వాక్యమే ఏమవుతుంది? కరువు అవుతుంది. అది యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు కోటి
కాబట్టి ఈ యెహోవా గుమ్మము ద్వారం ముయ్యబడి గడియ రాబోతుంది కనుక మనం నిర్లక్ష్యంగా ఉండక ఇదొక సూచన. కరోనా వైరస్ ఇప్పుడు ఎలా వాక్యం కరువైందో ఎంత లైవ్లో మనం చూసుకున్న అది వేరు కదా. వంట వరకు కార్యక్రమాలు టీవీలు ఆటలేట్లు చూస్తూ ఉంటాం కానీ ఆ వాసన మనకు రాదుగా. కనీసం వాసన కూడా రాదు కదా, తినం కదా. ఇక్కడ వేరుగా అందరం చేరువుగా ఉన్నాం, ఒకరిని చూసుకుంటున్నాం. ఆ సమయంలో కొందరు ఆత్మతో బెదిరించబడతారు, కొందరు ప్రవచిస్తారు, కొందరు ప్రత్యక్షతలు అనుగ్రహించబడతాయి. లేదా దైవ సేవకుడికి కొన్ని విషయాలు దేవుడు బయటపరుస్తారు. దేవుని సందేశంలో నుండి ప్రవచనం రిలీజ్ అవుతుంది, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడే కరువైంది. కొంతమందికి అసంతృప్తిగా ఉంది, కొంతమంది సమయం సరిపోవడం లేదు, కొంతమంది ఇంత తినేస్తారు, ఇంతేమో టిఫిన్ సరిపోతుంది. వాక్యంలో కూడా కొంతమంది బాగా వినాలి, గంట పైన సందేశాన్ని ఆలోచించాలి. 5-10 నిమిషాలు ఏం సరిపోతుంది కదా. బాగా ఎంత తినేవాడికి, కిలో రైతు తినేవాడికి 100 గ్రాములు ఏం సరిపోతుందండి. ఆహారం, వాక్యాహార విషయంలో కూడా ఇప్పుడు అంతా బంధించబడింది, కరువైపోతారు. రాబోయే దినాల్లో వాక్యం పూర్తిగా కరువైపోతుంది కనుక ఆ దినాలు రాక మునిపే రక్షణ పొందుతున్న మనందరం కూడా హృదయంలో ఫుల్ ట్యాంక్ చేసేసుకుందాం. వాక్యాన్ని నింపుకుందాం, గుండెల్లో వాక్యాన్ని బాగా కంటదరడం, వాక్యాన్ని ధ్యానం చేద్దాం, వాక్యాన్ని భద్రం పరుచుకుందాం, వాక్యానుసారమైన జీవితం కలిగి బుద్ధిగా కన్నికలుగా మనం సిద్ధపడదాం. ఏ గడిలో ప్రభు వచ్చినా ఆయన సన్నిధిలో మనం చాలా కనుక ద్వారాలు తెరిచే ఉన్నాయి. ఎక్కడి నుంచి బయటకు వెళ్ళగాకండి, దేవుని సన్నిధి నుంచి బయటకు వెళ్ళండి. తెరిచే ఉన్నాయి. ఇంకా రక్షణ లేని వారు త్వరగా వచ్చి బాప్తిసాలు పొంది ఆ ఇంట్లో ప్రవేశించాలి. ఆత్మ లేని వారు ఆత్మ తైలాన్ని దివిటీల్లో వేసుకుని అభిషేకం పొందుకుంది. దేవుడు రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడండి. అటు కృప ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. తలవంచని ప్రార్థన చేస్తూ హృదయాలు తెరవండి. హృదయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పెరుగుతుంది. అందరూ ఒక నిమిషం పరిశోధన చేసుకున్నాం. మన సమయాన్ని ఎలాగూ సద్వినియోగపరుచుకుంటున్నామా, దుర్వినియోగపరుచుకున్నామా, ఏ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరుచుకుంటున్నాము. బుద్ధి గల వారంగా ఉన్నామా, బుద్ధి లేని వారంగా ఉన్నామా, నీతి గుమ్మములో యెహోవా గుమ్మములో ప్రవేశించే వారంగా ఉన్నామా, గుమ్మం బయట ఉండే వాళ్ళగా ఉన్నామా. మన హృదయం దేవునికి దగ్గరగా ఉందా, హృదయంలో దేవుడు ఉన్నాడా, హృదయం బయట దేవుడు ఉన్నాడా, ఆయనలో మనం ఉన్నామా లేమా అన్న పరిశీలన చూసుకుందాం. అందరూ కూడా ప్రార్థన పొందుతున్నాం. త్వరలో నిరమ్ము పరలోకవరమేరి తనయ ఓ గొర్రె పిల్ల, త్వరలో నిరమ్ము పరలోకవరమేరి తనయ ఓ గొర్రె పిల్ల, కడబూర మృగంగ తడవేల ప్రభువా, కడబూర మృగంగ తడవేల కనిపెట్టుకొని ఈ రాకడను, కనిపెట్టుకొని ఈ రాకడను, చీకటిలే కమ్ముకొనగా దుఃఖంబు నాగారంబు రాగా, ఏకాకినయ్యే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో కొన్ని సంగతులు
మీ పట్టణాన్ని గురించి, అలాగే మీ ద్వారాన్ని గురించి మాట్లాడుకుంటానికి సెలవించారు. విత్తబడిన వాక్యం అర్థం కాక అందరు హృదయాల్లో నూరంతలుగా ఫలించుకొని సహాయం చేయండి. తదితర కార్యక్రమం అంతట్లో పైకి యేసు నామం వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి.